శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యసనం ఏదైనా ప్రాణం పోయేది ఒకటే. వ్యసనంతో కొన్ని కుటుంబాలు గల్లంతైపోతాయి, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు ముఖ్యంగా మనల్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఒకటే, అదే ఆన్లైన్ గేమింగ్. ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా మళ్ళీ ఒక చిన్న ఆశ, అత్యాశ అనే చెప్పాలి, ఆ అత్యాశ ప్రాణాలను తీస్తుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి పట్టణానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్లో వర్క్ చేస్తుంటాడు. అతని పేరు శ్రీకర్, వయసు 30 సంవత్సరాలు. అతను ఏడాది నుంచి ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయాడు. 20 లక్షలు ఇల్లు అమ్మి మరీ అప్పు తీర్చడం జరిగింది. ఇంకా అప్పులు తీరకపోవడంతో భయభ్రాంతులకు లోనై ఇంకా ఎలా తీర్చాలో అర్థం కాక తల్లి కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి తన గది తలుపు గొల్లెం వేసింది ఉంది. ఆమెకి భయం వేసి తలుపు కొట్టింది, అయినా లాభం లేకపోయింది. భయపడి తల్లి తన పెద్ద కొడుకుకి ఫోన్ చేసి పిలిపించి ఇద్దరు కలిసి ఆ రూము డోర్ తెరిసే ప్రయత్నం చేశారు. డోర్ తెరిచి చూసేసరికి అతను చీరతో ఊరేసుకొని ఉన్నాడు. వాళ్ళు దింపి చూసేటప్పటికే ఊపిరి ఆగిపోయింది. అయినా ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకి కామారెడ్డి టౌన్ ఎస్ఐ అయినటువంటి శ్రీహరి గారు ఈ కేసుని నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.